కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చిన పొంగులేటి సాయంత్రం సమయంలో ఒక్కరే ఖర్గే నివాసంలో ఆయన్ను కలిసినట్లు సమాచారం. సుమారు గంటకు పైగా సాగిన సమావేశంలో తెలంగాణ రాజకీయాలపై చర్చించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు పొంగులేటి తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే ప్రధానమని, పార్టీ నాయకత్వంతో పాటు సహచర మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని పొంగులేటికి ఖర్గే హితబోధ చేసినట్లు తెలిసింది. పొంగులేటి గతంలో ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో బాంబులు పేల్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బహిరంగ ప్రకటన చేశారు. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పొంగులేటి తీరును బహిరంగంగానే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఖర్గేతో భేటీలో ఈ అంశాలన్నిటిపైన చర్చ జరిగినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ అంశంలో పొంగులేటి క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి సిట్ నోటీసులు ఇవ్వడంపైన చర్చ జరిగినట్లు సమాచారం.